brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. టీడీపీ ప్రభుత్వం ఆపరేషన్ కృష్ణను చేపట్టిందా? ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రత్యర్థులను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడమే లక్ష్యమా? ఇప్పటికే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. గన్నవరం దాటితే గుడివాడే అని అంతా అనుకున్నారు. అయితే గన్నవరం టు గుడివాడ వయా మచిలీపట్నం అంటున్నారు మంత్రులు. ఇంతకీ నెక్స్ట్ అరెస్ట్ అయ్యేదెవరు? వైసీపీ నేతల అరెస్టులపై మంత్రుల హాట్ కామెంట్. వంశీ విషయంలో కర్మ రిటర్న్స్ అన్న మంత్రులు. దేవుడనే క్షమిస్తారు కానీ కర్మ వల్ల క్షమించరు. కొద్దిగా లేట్ అవుతుందంటే మరి కొన్ని జరుగుతుంది కదా. మరి అరెస్ట్ లేట్ అవ్వచ్చు కానీ అరెస్ట్ అవ్వడం మాత్రం పక్కా. తర్వాత అరెస్ట్ అయ్యేది బందర్ నేతేనా? కొడాలి ఎక్కడ దాక్కున్నా తీసుకొస్తామన్న కొల్లు రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అరెస్టుల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ కేసులో వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం విజయవాడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు వల్లభనేని వంశీ. బెయిల్ కోసం ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టి అరెస్టు చేశారని వంశీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ లో పొందుపరిచారు. వంశీ అరెస్టు తర్వాత అరెస్ట్ అయ్యే వైసీపీ నేత ఎవరంటూ ఏపీలో తీవ్ర చర్చ జరుగుతుంది. టీడీపీ నేతలు పదే పదే ఈ చర్చను తీసుకువస్తున్నారు. వంశీ అరెస్ట్ అయిన రోజే గుడివాడలో ఓ నేత ఉన్నారని, ఆయన కూడా అరెస్ట్ అవుతారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆదివారం రోజు వైసీపీ నేతల అరెస్టులపై హాట్ కామెంట్ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ నేతల విషయంలో కర్మ సిద్ధాంతం పనిచేస్తుందన్నారు. దేవుడు వదిలిపెట్టినా కర్మ వదిలిపెట్టదన్నారు ఆయన. తప్పు చేసిన వాడు ఎవరో తప్పించుకోలేడు. కర్మఫలం ఉందా? కర్మఫలం దేవుడనే క్షమిస్తారు కానీ కర్మఫలం క్షమించరు. కొద్దిగా లేట్ అవుతుందంటే మరి కొన్ని జరుగుతుంది కదా. మరి ప్రాసెస్ లో భాగమే కొద్దిగా అటు ఇటు అవుతుంది. తప్పించుకోవడానికి తప్పు చేస్తారు. ఆ తప్పే మళ్ళీ పట్టించింది అతను. ఎవరైతే అక్కడ కేసు పెట్టాడో అతను తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి అతని కిడ్నాప్ చేసి కేసు పెట్టించాడు. ఇవాళ వెళ్ళి బూతులు తిడుతున్నాడు. వెళ్ళి జగన్ తిట్టుకోరా బాబు, నువ్వు జగన్ తిట్టు, నేను చేసి నిన్ను ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నీకు పదవికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తులు నేను తోలనాడే. వంశీ తర్వాత క్యూలో ఉన్న నేత బందర్ లీడర్ పేర్ని నానినే అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అక్రమ బియ్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ ఆలస్యమైందన్నారు మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్. అరెస్ట్ ఆలస్యం అవ్వచ్చు కానీ అరెస్ట్ మాత్రం పక్కా అన్నారు మినిస్టర్. తప్పకుండా ఎలాంటి వ్యక్తులు ఎవరు కూడా మా బంధంలో కూడా ఉన్నాడు. బియ్యం రైస్ కింగ్ రైస్ పుల్లగా ఏమన్నారు కదా, ఆ రైస్ పుల్ల కొద్దిగా అరెస్ట్ కొద్దిగా పెండింగ్ ఉందండి. త్వరలో అది కూడా అయిపోద్ది అనుకుంటున్నాం. ఎన్నికల తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని పత్తా లేకుండా పోయారని రవీంద్ర, సుభాష్ ఎద్దేవా చేశారు. ఆయన ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి జైల్లో పెడతామన్నారు మంత్రి. అట్లా ఇంకొక ఆయన ఉన్నాడు, రాము గారు చెప్పారు మరి ఆయన గురించి. అడ్రస్ ఉన్నారా? అడ్రస్ లేడా? ఎక్కడున్నా పట్టుకొస్తాం. ఆ రోజు చెప్పాం మేము, ఈ భూమండలం మీద ఎక్కడున్నా నేను తీసుకొచ్చి బాగునేసే బాధ్యత ఖచ్చితంగా తిరిగే రోజు అక్కడ దగ్గర. వైసీపీ హయాంలో అరాచకాలు, అవినీతి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు టీడీపీ నేతలు. తప్పు చేసిన నానిపై చట్టపరమైన చర్యలు తప్పవంటున్నారు తెలుగుదేశం లీడర్. మరోవైపు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని, వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.